సింపుల్గా దొండకాయ చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ఒక మూకుడులోకి పప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంతా వేసి బాగా వేయించేసి అందులోకి దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి కొంచెం పసుపు, ఉప్పు, మెంతి పొడి అంతా వేసి కలిపెట్టేసి కొద్దిగా చింతపండు పెట్టి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చేస్తే అది మగ్గిపోయినాక మనకు తెలుస్తుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి దానికి మళ్ళీ కొంచెం మూత పెట్టి బాగా మగ్గనిచ్చేస్తాం అనమాట. అలా మగ్గనిచ్చేసాక మనకు మూత తీసి అప్పుడప్పుడు మూత పెడుతూ కొంచెం ఉడికిచ్చి ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చేసి మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పెట్టేసామంటే చట్నీ రెడీ అయిపోయింది అనమాట. అందులోకి ఉల్లి ముక్కలు వేస్తే బాగుంటుంది.